రే కృపావర్ధన్, ఏంట్రా బెంగళూరులో ఎప్పుడో వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయి సెటిల్ అయిపోయావు మీ ఇద్దరు పిల్లలతోటి. అప్పుడే 10-15 ఏళ్ళు అయిపోయింది. ఏంటి ఏం చేస్తున్నారు వాళ్ళు? పిల్లలతో ఏం చేస్తున్నారు? బాగుందని పోనీ ఇక్కడ వ్యాపారం అది ఏం చేస్తున్నారు? ఒకటి జయ ఒకటి పేరు విజయ్ కదా, బీటెక్లు అయిపోయినాయా? సరే బాగుంది. ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరునే? ప్రస్తుతం ఖాళీగా ఉన్నారా? ఛీ, ఇదే నప్పదురా నాకు. ఖాళీ అన్న 2 అక్షరాలు నాకు నప్పవు. నా అసలు డిక్షనరీలోంచి ఆ ఖాళీ అన్న పదాలు తీసేయాలి ప్రతి ఓడుని. ఖాళీ ఏంట్రా అసలు ఆ పదాలు డైరెక్టరీలో కానీ డిక్షనరీలో కానీ అసలు సమాజంలోనే ఖాళీ అన్న పదాలు 2 ఎవడో వాడకూడదు. అదంతా డౌన్ ట్రెండ్ లో ఉన్నట్టు లెక్క వస్తుందన్నమాట. ఉదయ్, మీ కుర్రోళ్ళు ఏం చేస్తున్నారో ఇద్దరు అని అడిగినప్పుడు ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి, లేదా నా సహాయంగా ఉన్నారని చెప్పాలి. ఖాళీగా ఉన్నారని చెబుతాడురా, ఎంత సిగ్గుచేటి ఈ రోజుల్లో ఖాళీగా ఉండడం ఏంటి? అలా చెప్పక ఎప్పుడు ఎవరికైనా. బాగుంది, సంతోషం. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే వాళ్ళిద్దరికి ఏం చేస్తున్నారన్నావు? ఖాళీగా ఉన్నారన్నావు. ఇప్పుడు ఎవరు అడిగినా ఖాళీగా ఉన్నారని చెప్పకుండా వాళ్ళిద్దరికి ఏం చేస్తున్నారంటే ఏదో చేస్తున్నారు పని, అందాక చిన్నదే చూస్తున్నావు అని ఏదో చెప్పాలి. అలా చెయ్యి. అది ఓసారి రా, నువ్వు ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఇలాంటి డైలాగులు వాడకు నువ్వు. నేను వచ్చినప్పుడు నేను కనపడతానులే. సరే ఉంటాను. ఏంటి మా అబ్బాయిలా? మా 3 అబ్బాయిలు రా. 3 అబ్బాయిలు కూడా బీటెక్లు అయిపోయినాయి, ఒకటి ఎంటెక్ కూడా అయింది. ఏదో అలా చదివించేసాం. బాగా చదివారు రోయ్, మార్కులు ర్యాంకులు కూడా బాగా వచ్చినాయి. ఏం చేస్తున్నారా? ఉన్నారు ఇంటికాడ ఉంటున్నారు 3 ప్రస్తుతం. 3 ఉన్నారు. 3 చదివేశారని చెప్పాను కదా. ఏం చేయట్లేదు, ఖాళీగా ఉన్నారు 3ని. ఖాళీగా ఉన్నారా 3ని? ఖాళీగానే ఉన్నారు. అది సరే, ఓకే ఉంటానే. కలుద్దానే ఒకసారి, అన్ని మాట్లాడుకుందాంలే. ఉంటాను. అలా చెప్తున్నాను కదా, ఖాళీగానే ఉన్నారు వాళ్ళు 3ని. ఓకే ఉంటానమ్మా, ఉంటాను రా.